హాయ్, ఈ రోజు అగ్ని పరీక్షలో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్ గానే చెప్పుకుంటా పోతాను. ఫస్ట్ ఇంకా శివముఖి వాళ్ళంతా ఎంట్రీ ఇచ్చేసారు. అసలు జడ్జిల కంటే శివముఖే చాలా ఓవర్ చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. మీకు అట్లాగా అనిపిస్తా ఉందా? సరే, ఇప్పుడు ఫోటో అయితే పంపించి పడేస్తున్నారు. అబ్బా మనకి ఎందుకు అనుకుని పంపించినట్టున్నారు. అది కూడా వచ్చేసి 20 కవరు మన సైడ్ పెట్టాలి కానీ వాళ్ళ సైడ్ పెట్టుకొని ఇటు పెట్టుకొని ఫేట్ అని చెప్పుకుంటా ఇలా పెట్టుకొని తీసింది. ఎంట్రీ ఎగ్జిట్ అని చెప్పి అపూర్వ అని, అలాగే ఫోటోని పెట్టుకునింది. ఫోటోకి వచ్చేసి బాయ్ బాయ్ అని చెప్పి పంపించేసింది. ఫేట్ వల్ల నువ్వు వెళ్ళిపోయినావు అని చెప్పానండి. ఫేట్ వల్ల కాదు, వాళ్ళు రాసిన స్క్రిప్ట్ వల్లే ఆయన పోయినాడు. ఇంకా వచ్చేసి స్పైసీ నా పుట్టినరోజు అనుకుంటా కారం ఇచ్చింది, అలాగే నాకు పెళ్లి కుదిరింది అనుకుంటా మళ్ళీ కొంచెం కారం ఇచ్చింది. దాన్ని కూడా మేము కొలతలతో లెక్కేస్తామని చెప్పేసి ఇంకా స్పైసీ చిప్స్ కూడా ఇచ్చింది అనమాట. అది ఇంచుమించు వచ్చి 8 to 10 lakhs దాకా ఉంటుందంట, అంత కారం ఉంటుంది. ఆమె శ్రీముఖే కళ్ళద్దాలు పెట్టుకొని మరి చేతికి గ్లౌజ్ వేసుకొని మరి తీస్తా ఉన్నింది దాన్ని. సరే, ఇంకా ఎవరెవరు తింటారు అని చెప్పేసి వచ్చేస్తే ఇంకా సుమ, దీపక్, అలాగే ఈ అమ్మాయి ఉంది కదా సుమ ఒకటి, లయ, సుమ, అమన్, దీపక్, ఈ నలుగురు అయితే వచ్చినారు. పాపము లయ ఎందుకు తీసుకున్నారు? ఆ పిల్ల ఏమో సన్నటి పిల్ల. ఆ పిల్ల చిప్స్ ని నవలుతా ఉంది. నవలకుండా ఇట్లా అలా మింగేసి ఉంటే పోయింది. అది అలా మింగమ్మ. అప్పటికి లయ మన ఇంటికి పోదాం అని చెప్పేసి శ్రీముఖి అంటా ఉంది. సరే, ఇంకా అసలు అమ్మాయి ఆడిందబ్బా. సుమ ఏం ఆడిందబ్బా. అమ్మాయికి కళ్ళలో నుంచి నీళ్లు కూడా వస్తా ఉండేసరికి ఇంకా ఐ డ్రాప్స్ కూడా వేస్తున్నారు. వచ్చేసి సూపర్ గా ఆడింది. అలాగే 25 బెలూన్స్ కూడా వదలనమాట. బాగానే ఆడింది, బాగానే కరెక్ట్ అని అనిపించింది. చాలా ఎఫెక్టే పెట్టింది. కానీ లయ అయితే ఆడలేకపోయింది. తర్వాత అమన్ కానీ దీపక్ కానీ ఓకే డన్, బాగానే ఆడారబ్బా. అసలు ఇంకా దీపక్ అయితే విన్నారు. అసలు ఫస్ట్ సుమ విన్నవాల్సింది. ఆ కళ్ళల్లో పడి ఆ మస్కరా అంత పై ఐ డ్రాప్ వేసి చాలాసేపు అయిన వల్ల కొంచెం అమ్మాయి లేట్ అయిపోయినట్టు దీంట్లో వచ్చేసి. ఇంకా దీపక్ వాళ్ళైతే బాగానే ఆడారనిపించింది. ఇంకా తర్వాత వచ్చేసి దీపక్ మూడో టాస్క్ అనమాట. అబ్బాయిలకి మాత్రమే కుట్టించుకున్న నోస్ కుట్టించుకున్న టాస్క్. నోసు చెవులు కుట్టించుకున్న టాస్క్ ఒకటి పెట్టేసరికి ఇతను రోహిత్ రాకపోయేసరికి వాళ్ళని తిట్టారు కదా. తిట్టడం అంటే వాళ్ళు ఆ రోహిత్ వాళ్ళకి కావాలి అని చెప్పి మనిషి అనుకుంటున్నారు. సో అతను ఏ టాస్క్ ఆడకపోయేసరికి వచ్చి ఆడు అని పుష్ చేయటం. ఏంటి అసలు ఎక్కువ ఉండడం లేదు, నువ్వేంది అసలు రావటం లేదు, ఆడాలి కదా అని చెప్పేసి ఆయన అయితే అంటానే ఉన్నారు. ఇంకా అభిజిత్ కూడా అతను ఆలోచిస్తున్నాడులే అని చెప్పేసి అంటా ఉన్నాడు. సరే, అది వచ్చేసి నోస్ కుట్టించుకున్న టాస్క్. దాంట్లో వచ్చేసి హేమంత్ అయితే నేను గుట్టించుకుంటానని చెప్పాడు. రోహిత్ నా వల్ల కాదు అన్నాడు, ముక్కు నా వల్ల కాదు అని చెప్పి అన్నాడు. సరే, అతనైతే బాగానే గుట్టించుకున్నాడు. అబ్బా సూపర్ అనిపించింది నాకు. ఇంకా తర్వాత వచ్చేసి క్లిప్స్ పెట్టుకున్న టాస్క్ అది. ఇంకా జోష్న వచ్చేసి ముగ్గురు వచ్చినారు కదా. జోష్న, గాయత్రి, ఆ తర్వాత వచ్చి ఎవరు వచ్చినారు? 5వ టాస్క్ క్లిప్ రోహిత్, జోష్న, గాయత్రి వచ్చినారు. వచ్చేసరికి గాయత్రి క్లిప్స్ పెట్టుకొని గివప్ ఇచ్చేస్తున్నది. ఆ గివప్ ఇచ్చిన అమ్మాయిని ఎలా తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇది కూడా స్క్రిప్టెడే. వాళ్ళకి కావాలా, టాస్కులతో పని లేదు. ఆ అమ్మాయి బాగుంది, తెల్లగా బొద్దుగా ఉంది, పొడవుగా ఉంది, అమ్మాయి కావాలి అని చెప్పి అనుకున్నారే. అమ్మకి ఫేవర్ గా చేసినట్టు అనిపించింది. ఒకవేళ వాళ్ళ రిలేటివ్ ఏమన్నా ఏమో అమ్మాయి అసలు అట్లాగే అనిపించింది. అమ్మాయి ఏమో గివప్ ఇచ్చేసింది. జోష్న అయితే బాగానే పెట్టుకునింది. జోష్న వచ్చేసి 75 సంథింగ్ ఏదో పెట్టుకునింది. ఇంకా రోహిత్ సూపర్ గా ఆడాడబ్బా. ఎందుకంటే చేతులకి క్లిప్స్ పెట్టుకోకుండా కాళ్ళ నుంచి పెట్టుకుంటా వచ్చాడనమాట. వాళ్ళు సూపర్ గా పెట్టుకుంటున్నాడు కదా రోహిత్ అని చెప్పన్నాడు. కాళ్ళ నుంచి పెట్టుకుంటా వచ్చినాడు. సూపర్, అతనే ఫస్ట్ అయితే వచ్చినాడు అనమాట. 4 టాస్క్ ఫ్రీ వచ్చింది. ఇంకా వీళ్ళు గొడవ పెట్టుకున్నారు. నేను ఆడతా, అందరూ ఏ టాస్క్ అయినా నేను ఆడతా అంటున్నారు కదా. ఇంకా లయ కూడా నేను ఆడతాను అని చెప్పంటా ఉండింది. సరేలే ఎవరో ఒకరు ఆడండి అని చెప్పేసి వీళ్ళైతే ఆడుతా ఉన్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ టాస్క్ అది 5 అయింది. ఇప్పుడు 5 వచ్చేసి క్లిప్స్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ప్రియాంకను అండ్ అమ్మాయి పేరేంటి రుచిత, ఈ ఇద్దరు వచ్చారనమాట. ఇంకా రుచిత వచ్చేసి అదేంటిది తాళ్ళకు కొంచెం గట్టిగా కడతా ఉన్నారు, కొంచెం బాగా కట్టు అనేసి ఈ అమ్మాయి అయితే చెప్తుంది. ఇంతే కదా కట్టు, ఎందుకు అంత శ్రీముఖి అంత ఓవరాక్షన్ చేస్తా ఉంది నాకు అర్థం కాల. కొంచెం తాళ్ళు కొంచెం ఇదిగా కట్టు అని చెప్పింది. నీకేనా వాళ్ళకి అట్లాగే కడుతున్నాం కదా, నువ్వు వాడితే అడిగిపోతే పో అని చెప్పేసరింది. సరే, ఇంకా ప్రియాంక తర్వాత వచ్చేసి ఝాన్సీ ఆడినారు. ఝాన్సీ అయితే విన్నింది. ప్రియాంక ఓడిపోయింది కదా. ప్రియాంకని ఎందుకు తీసుకున్నారు నాకు అర్థం కాలేదు. ప్రియాంకని అయితే తీసేసుకున్నారు టాప్ 15 కి. ఈ అమ్మాయినైతే గెలిచింది. అమ్మాయిని కూడా తీసుకున్నారులే. ఇంకపోతే ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఐస్ బాత్. ఎంత సైకో వాళ్ళు ఇలా ఐస్ బాత్ లో పెట్టేసి కూల్ గా ఆడాలా అని చెప్పేసి ఇంకా రుచితాని
రుచితను తీసుకున్నారు, ఇంకా అపూర్వాన్ని తీసుకున్నారు అనమాట. ఇంకా అపూర్వ విన్ అయింది. 3 నిమిషాల్లో లేవాలంటే 3 నిమిషాలు అక్కడ టైమర్ ఏమైనా పెట్టినారా? లేదు కదా. 3 నిమిషాలు ఎలా తెలుస్తుంది, మీరే కౌంట్ చేసుకొని లేవాలన్నారు. అటు ఇటు అయితే అవ్వాలి కదా అన్న. ఇదంతా నాకు ఏదో పర్సనల్ గర్జా అన్నట్టు అనిపించింది. సరే ఇంకైనా మోసం జరిగింది అంటే స్క్రిప్ట్ లాగే అనిపిస్తుంది. ఈ రోజు ఎపిసోడ్ చెప్పేసా షార్ట్ అండ్ స్వీట్ గానే. మీకు ఈ రోజు ఎవరు బాగా ఆడారు, ఎవరు తక్కువ ఆడారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.